संसार से क्या हासिल, एक बाबा अपना है, तेरा बन के ही रहना मेरे दिल का ये सपना है। जीवन के पग पग में मेरे संग तो सदा चलना, बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना। ओम शांति, ओम शांति, ओम शांति। हमारी परम आदरणीय परम श्रद्धेय दादी जानकी ने हमें ओम शांति का मंत्र बड़ा पक्का कराया है। మన ఆదరణీయ జానకి దాది మనందరికీ ఓం శాంతి మంత్రాన్ని బాగా పక్కా చేయించారు. हमेशा दादी जी का ये रहता था कि ओम शांति माना मैं कौन, मेरा कौन और मुझे क्या करना है। ఓం శాంతి అంటే దాది ఎప్పుడు చెప్పేవారు నేనెవరు, ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఎప్పుడు కూడా నేనెవరు ఏమిటి అన్నది ఎప్పుడు జ్ఞాపకం తెప్పించేవారు అనమాట. ओम शांति कहने से ही अलर्ट हो जाते हैं, नहीं तो सुस्ती आती है फिर। ఓం శాంతి అనగానే అలర్ట్ అవుతారు కదా, లేకపోతే బద్ధకం వస్తుంది. ఎవరెవరు బద్ధకం ఉంది, ఎవరికి లేదు కదా. हाँ, सर्वगुण संपन्न बनना है और सुस्ती रखेंगे तो कैसे चलेगा। సర్వగుణ సంపన్నులు కావాలనుకున్న వాళ్ళు బద్ధకం పెట్టుకుంటే ఎలా అవుతారు అని అడుగుతున్నారు. तो इसीलिए अब समय अंतिम घड़ियों की ओर आगे बढ़ रहा है, तो बाबा भी हम बच्चों को बार बार मुरली में देवताओं की महिमा याद कराते हुए या लक्ष्य याद कराते हुए कहते हैं कि बच्चे क्या बनना है। అంటే మనం సమయం చూస్తే దగ్గరకు వస్తూనే ఉంది. బాబా మురళీలో మనకి పదే పదే జ్ఞాపకం తెప్పిస్తూ ఉంటారు. మన లక్ష్యమైన దేవత కావాలి అంటే మనం లక్ష్యం అది కదా, అయితే దానికోసం మనం ఏం కావాలి అని. और इसीलिए कुछ दिनों से उसके ऊपर संकल्प चल रहा था मेरा। मुझे ये पता तो नहीं था कि यहाँ ये भट्ठी रखी है, लेकिन सर्वगुण संपन्न बनना है। बाबा कई बार अव्यक्त मुरली में ये कहते हैं बच्चे पर्दा उठाऊं, पर्दा उठाऊं। అయితే నాకు ఎన్నో రోజుల నుండి సంకల్పం వస్తున్నది, కాకపోతే ఇక్కడ బట్టీకి వస్తాము బట్టి ఉంటుందని అయితే ఆలోచన లేదు. కాకపోతే బాబా మురళీలో ఎన్నో మురళీలు మనకి చెప్తూ వస్తున్నారు, నేను తెర తీసేనా అని. या कई बार बाबा की अव्यक्त मुरली में बाबा हम बच्चों से पूछते हैं कि बच्चे अभी कितना समय चाहिए, कितना समय चाहिए। బాబా ఎన్నోసార్లు మన అడుగుతూ ఉంటారు, పిల్లలు మీకు ఎంత సమయం కావాలి, ఇంకా ఎంత సమయం కావాలనుకుంటున్నారు అని. तो मेरा यही संकल्प चल रहा था कि आखिर कोई तो ऐसा एक्शन प्लान बनाना चाहिए सर्वगुण संपन्न बनने के लिए। నాకైతే ఇలాంటి ఆలోచన నడుస్తూ ఉంటుంది, ఏదో ఒక ప్లాన్ తయారు చేయాలి, సర్వగుణ సంపన్నులు కావడానికి ఏదో ఒక ప్లాన్ తయారు చేయాలి అని. तो बीच में बाबा की एक मुरली आई थी जिसमें बाबा ने कहा था कि बच्चे क्रोध मुक्त बनो, क्रोध को जीतो। అయితే మధ్యలో ఒక మురళి వచ్చింది కదా, అవ్యక్త మురళి. బాబా అన్నారు కదా, పిల్లలు క్రోధముక్తులు కండి, క్రోధాన్ని జయించండి అని, క్రోధ నుండి ముక్తులు కావండి. और उस समय बाबा ने ये बात बताई थी कि आज अगर क्रोध मनुष्य जीवन में आता है तो क्यों आता है। క్రోధం మనుషుల జీవితంలో వచ్చింది అంటే ఎందుకు వస్తుంది. तो बाबा ने उस समय कहा था कि बच्चे शक्ति का अभाव यही क्रोध की उत्पत्ति करता है। అంటే శక్తిని మర్చిపోవడం వల్లనే
ఈ క్రోధం అన్నది ఉత్పన్నం అవుతుంది. इसी तरह बाबा की अभी 26 तारीख की मुरली आ रही है अव्यक्त, उसमें भी बाबा ने बहुत अच्छी बात कही कि बच्चे आज कोई व्यक्ति आकर कहे कि अंधियारा निकालो या अंधियारा मिटाओ, तो अंधियारा को निकाला नहीं जाता है, अंधियारे को निकालने की मेहनत नहीं की जाती है. అయితే మొన్న 26వ తారీఖు మామూలుగా అవ్యక్తవాణిలో కూడా ఉంది కదా, చీకటిని తీసేయండి అంటే తీసేయడం జరగదు. చీకటిని ఎలా తీస్తారు? क्योंकि अंधियारा का स्रोत नहीं है, इसलिए अंधियारा निकाला नहीं जाता है. लेकिन प्रकाश का स्रोत है, तो प्रकाश जगाओ तो अंधियारा अपने आप दूर हो जाता है. అంటే చీకటి తీయడానికంటే వేరేగా ఏదీ లేదు సోర్స్. కాబట్టి వెలుగుని తీసుకురావడానికి సోర్స్ అంటూ మనకి ఏదో ఒకటి ఉంది. వెలుగు తేవాలి అంటే ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి అన్నది ఆటోమేటిక్గా పోతుంది. इसी तरह प्रैक्टिकल अगर देखा जाए कि अगर एक क्रोध की कमजोरी लिया जाए तो क्रोध मनुष्य जीवन में क्यों आता है? అంటే దానికి ప్రాక్టికల్గా ఇప్పుడు చూసినట్లయితే మన జీవితంలో అసలు క్రోధం ఎందుకు వస్తుంది, या कोई भी कमजोरी जीवन में क्यों आती है? ఏదైనా బలహీనత మన జీవితంలో ఎందుకు వస్తున్నది అంటే భక్తిలో కూడా మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకునేవాళ్ళం? భగవంతుడా మాకు శక్తి ఇవ్వు అని మనం కోరుకునేవాళ్ళం. तो कौन सी शक्ति मांगते थे? किसी से लड़ाई करने की शक्ति थोड़ी चाहिए हमें. అయితే ఏం శక్తి కోరుకునేవారు? ఎవరితోనైనా తవ్వు ఆడడానికి దెబ్బలాడడానికి ఏమైనా శక్తి అడిగారా? लेकिन भक्ति में भी इतना मनुष्य जरूर समझता है कि हमारे जीवन में जो शक्ति की कमी है उस कारण से ही कई कमजोरियां पैदा हो गई. అంటే మనకి భక్తిలో కూడా మనకి తెలుసు, అంటే మనలో ఏదో ఒక శక్తి లోపించడం వల్లనే మనకి బలహీనతలన్నీ వస్తున్నాయి. శక్తి లోపించడం వల్లనే బలహీనతలు వస్తున్నాయి అన్నది మనకు అనుభవం అయ్యింది. जिस तरह अंधियारा प्रकाश के अभाव के कारण है, इसी तरह कमजोरी शक्ति के अभाव के कारण है. ఎలాగైతే ప్రకాశం వెలుగు లేకపోవడం వల్ల చీకటి ఉంటుంది, వెలుగుంటే చీకటి ఉండదు, అలాగే మనలో శక్తి లేకపోవడం వల్లనే మనకి బలహీనతలన్నీ కూడా వస్తాయి. तो बड़ी बड़ी कमजोरियों को तो मिटा दिया, छोटी छोटी कमजोरियां जो है उसको कैसे निकालेंगे? అంటే పెద్ద పెద్ద ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని అయితే తొలగించేసుకుంటున్నాం, కానీ ఈ చిన్న చిన్న వీక్నెస్ ఏవైతే చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవాలి? तो उसके लिए जैसे बाबा ने कहा क्रोध क्यों आया? 3 शक्ति के अभाव के कारण क्रोध आता है. కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే 3 శక్తులు శక్తులు లోపించడం వలన క్రోధం వస్తుంది. या तो सहन शक्ति की कमी है, या तो शांति की शक्ति की कमी है, या तो धैर्यता की शक्ति की कमी है. అంటే సహన శక్తి లోపం ఉండొచ్చు, లేదా శాంతి యొక్క లోపం ఉండొచ్చు, లేకపోతే ధైర్యం యొక్క లోపం, ఓర్పు యొక్క లోపం ఉండొచ్చు. कई लोग होते हैं ना, जल्दी करो, धैर्यता ही नहीं है, और जल्दी कोई नहीं करता है तो गुस्सा आता है. అంటే కొంతమందికి చూడండి తొందర అంటారు, కాస్త ఓర్పు అన్నది కూడా వాళ్ళలో ఉండదు. ఎందుకంటే తొందర అయిపోవాలి. దానివల్ల ఏమొస్తుంది? తొందర అవ్వలేదని ఓర్పు ఉండకపోవడం వలన కోపం వచ్చేస్తుంది. या तो सहन शक्ति की कमी है, और या तो फिर अंदर में शांति नहीं है. అయితే సహన శక్తి లోపించి ఉండాలి, లేకపోతే లోపల శాంతి లేకపోవచ్చు, దానివల్లనే నా కోపం వస్తుంది. तो क्रोध एक कमजोरी है, और उसका मूल कारण है 3 शक्ति का अभाव. అంటే క్రోధం అన్నది క్రోధంకి మూల కారణం ఏది అంటే ఈ 3 శక్తులు లోపించడం అన్నది. तो इसी तरह अगर हम अपना एक्शन प्लान बनाए कि हर एक अपने आप को अंतर्मुखी होकर के अंदर जाकर के देखे कि मेरे अंदर कौन सी कमजोरी है. అయితే దీనికోసం మనం యాక్షన్ ప్లాన్, మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి మన లోపల. అంటే మనలో ఈ లోపల అంతరాళల్లోకి వెళ్ళి మనమే చూసుకోవాలి, ఏ శక్తి లోపం కారణంగా నాకు ఇలాగా ఉంటున్నాను. तो कोई अगर हमें बताता है कि आपके अंदर ये कमजोरी है, तो हम तुरंत कहेंगे नहीं है, आपको पता नहीं, ये कभी कभी आ जाता है ना. लेकिन अंदर में हर इंसान जानता है
कि उसकी कमजोरी कहाँ है। అయితే ఎవరైనా ఒకవేళ వచ్చి మీది ఇది బాగోలేదు, మీలో ఈ పొరపాటు ఉందో లోపం ఉంది అన్నారు అనుకోండి, అచ్చచ్చచ్చ మా దగ్గర ఏం లేదు అంటాం. కానీ లోపల మనకి తెలుసు మనలో ఆ లోపం, ఆ బలహీనత అన్నది ఉంది అని, లోపల ఉంది అన్నది మటుకు మనకి తెలుసు. ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది నాలో ఏ లోపం ఉంది. तो इस भट्टी का प्रैक्टिकल सर्वगुण संपन्न बनने का प्लान यही है कि शांति में बैठ करके अपनी कमजोरी की एक लिस्ट बनाओ. हमें किसी को दिखाना नहीं है, अपने लिए एक लिस्ट तैयार करें कि कौन सी कमजोरी है. అయితే ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులు కావడం కోసం బట్టీలోకి వచ్చారు. కొన్ని ఈ బట్టీలో ఉన్నప్పుడు మనం ముందు మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి, చెక్ చేసుకోండి. ముందు ఏ ఏ లోపాలు నాలో ఉన్నాయి, అది ఎవరికి చూపించవలసిన పని లేదు. అది మీకు మీరు ఆ లిస్టును తయారు చేసుకోండి, నాలో ఏవేమి లోపాలు ఉన్నాయి. अच्छा, कितने कमजोरी होगी हर एक के अंदर? ప్రతి ఒక్కరిలో ఎన్ని బలహీనతలు ఉంటాయి, ఎన్ని లోపాలు बहुत बहुत, तो कितनी कमजोरी होगी? ఎక్కువ ఎన్ని ఉండొచ్చు. 8-10 होगी, उससे ज्यादा तो नहीं होंगी. మహా అయితే 8 లేకపోతే 10, అంతకన్నా ఎవ్వరిలోనూ కూడా లోపాలు ఎక్కువ ఉండవు. మహా అయితే ఎక్కువ అవి. ठीक है, 8-10 होगी, राइट? అంతే అంటారా? 8-10 కన్నా ఇంకెక్కువ ఉంటాయా? अच्छा, अभी वो कमजोरी, हाँ सॉरी, ఎవరికైనా 8-10 కన్నా ఎక్కువ ఉంటే చేతులు ఎత్తండి. 8-10 కన్నా किसी का 10 से ज्यादा नहीं है ना? नहीं है, किसी के अंदर नहीं है, किसी के 10 से ज्यादा. 10 కన్నా ఎక్కువ ఉన్నాయా? ఎవరిలో ఏమైనా చెయ్యెత్తండి. नहीं, कोई नहीं है ऐसा, है ना? अभी मान लो कि 10 कमजोरी है. ये शक्ति के अगेंस्ट कौन सी शक्ति का अभाव है? ये कमजोरी के अगेंस्ट वो शक्तियों की लिस्ट. అయితే మనం ఏవైతే మన లోపల ఏవైతే లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, లిస్ట్ తీశారు కదా. అయితే ఆ లిస్ట్ తీసినప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క శక్తి, ఏ శక్తి అంటే ఒక్కొక్క లోపం ఏదైతే మనలో బలహీనత అనండి లేక లోపం అనండి, ఏ శక్తి లోపించడం వలన నాకు ఈ బలహీనత వచ్చిందో ఆ బలహీనత ఎదురుగుండా ఆ శక్తిని రాయండి. ఇప్పుడు మీరు ఏవైతే బలహీనత లిస్ట్ రాస్తారు కదా, ఆ లిస్ట్లో ప్రతి ఒక్క దాని ఎదురుగా ఏ శక్తి లోపించడం వలన నాకు ఈ బలహీనత వచ్చింది అన్నది అది కూడా దాని ఎదురుగుండా రాయండి అన్నారు. अभी हर कमजोरी के अगेंस्ट या 2 शक्ति की कमी होगी या 3 शक्ति की कमी होगी. जैसे क्रोध के आगे 3 शक्ति की कमी बताई, तो हर कमजोरी के आगे 2 या 3 शक्ति की कमी के कारण ही वो कमजोरी है. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క లోపానికి, ఎలాగైతే క్రోధానికి 3 శక్తులు లోపించడం వలన మనకి క్రోధం వస్తున్నది, అలాగే ఒక్కొక్క లోపానికి ఏ ఏ శక్తులు లోపించడం వల్ల 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. అవి ఏవేవి లోపించడం వలన నాకు ఈ బలహీనత వస్తున్నది అని అవి కూడా మీరు ఏం చేయాలి, నోట్ చేసుకోవాలి. तो इस तरह से अगर देखा जाए तो 10 कमजोरी के अगेंस्ट मान लो मैक्सिमम अगर 30 शक्ति, 3-3 अगर भी लिखे तो 30 शक्ति का अभाव हो जाता है. అంటే మీరు 10 లోపాలు ఉన్నాయి, మీ దగ్గర 10 బలహీనతలు ఉన్నాయి, అలా ఒక్కొక్క దానికి 3 శక్తులు లోపించాయి అనుకోండి, అప్పుడు మహా అయితే 10 అంటే ఎన్ని 30 శక్తులు అంటే భలే ఒకటి రిపీట్ కూడా అవ్వచ్చు, కానీ 30 శక్తులు 30 లోపం ఉన్నారు. अभी मान लो कि वो 30 शक्ति का अभाव जो निकाला हमने, उसमें कुछ शक्तियां रिपीट होती है. అంటే మనం ఏవైతే 30 శక్తులు తీసేమో అందులో కొన్ని శక్తులు రిపీట్ అవుతాయి. तो अब उस लिस्ट में से हमें देखना है कौन सी शक्ति ज्यादा रिपीट हो रही है. అయితే ఆ లిస్ట్లో మనం చూసుకోవాలి ఏ శక్తి ఎక్కువ రిపీట్ అయింది, ఎక్కువ సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు ఏ శక్తి వచ్చిందో అది మీరు చెక్ చేసి చూసుకోండి. तो इसका मतलब मुझे उसको प्रायोरिटी दे करके उसके ऊपर ज्यादा वर्क करना पड़ेगा. అంటే దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి దానికోసమే మనం ప్రయత్నం అన్నది, పురుషార్థం అన్నది చేయాలి. దానికోసం మనం ముందు అటెన్షన్ పెట్టుకోవాలి. तो उस हिसाब से अगर देखा जाए, अभी उसके ऊपर वर्क करना माना क्या वर्क करना है, तो प्रतिदिन अमृत वेले उस शक्ति का सर्वशक्तिमान बाबा से आवाहन करो. అయితే ఇప్పుడు मांगना नहीं है,
कई बार ब्राह्मण बच्चे भी भगत बन जाते हैं, जो बाबा से बाबा मुझे शक्ति दो, बाबा मुझे शक्ति दो, बाबा मुझे शक्ति दो, मांगना नहीं है, लेकिन अधिकारी बच्चे हैं। और अधिकारी बच्चे होने कारण अमृत वेले सर्वशक्तिमान से उस शक्ति का आवाहन करो, अपने अंदर भरो। అయితే ఇప్పుడు మనం ఏదైతే మీకు ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో ఆ శక్తిని మనం ఏం చేయాలంటే దాని మీద వర్కౌట్ చేయాలి. అంటే దాన్ని మనం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి కదా. దానికోసం ఏం చేయాలంటే అమృత వేళ ఆ శక్తిని సర్వశక్తివంతుడైన బాబా నుండి మీలోకి ఆహ్వానం చేయండి. అంతేగాని భక్తుల్లాగా మళ్ళీ అడుక్కోకండి. ఒక్కొక్కసారి భక్తుల్లాగా అడుక్కుంటారు, బాబా నాకు ఈ శక్తి ఇవ్వు, నాలో ఈ శక్తి ఇవ్వు అని. కాబట్టి ఇప్పుడు అధికారులు, పిల్లలు అంటేనే అధికారంగా ఆ శక్తిని మీలోకి ఆహ్వానం చేసుకుని దాన్ని నింపుకోండి. ఆ శక్తిని నింపుకోవాలి సర్వశక్తివంతుడైన బాబా నుండి. आवाहन करो वरदान के रूप में कि बाबा हमको ये शक्ति का वरदान दे रहा है, सकाश दे रहा है और शक्ति भर रहा है, लाइट और माइट के रूप में ये शक्ति हमारे अंदर भर रहा है. అంటే దాన్ని వరదానంలాగా తీసుకోండి. బాబా నాకు ఈ వరదానం ఇస్తున్నారు, బాబా నాకు వరదానం ఇచ్చి శక్తి నింపుతున్నారు, నాలో ఆ సకాశాన్ని నాకు ఇస్తున్నారు. అంటే అదే మనకి లైట్ మైట్ని ఇస్తున్నారు బాబా నుండి. వరదాన రూపంలో దాన్ని నేను పొందుతున్నాను అనుకుని దాన్ని వరదానంగా స్వీకరించండి. तो लगातार एक हफ्ते तक आप उस शक्ति का आवाहन करो वरदान के रूप में, सकाश के रूप में अपने अंदर. అలాగా వారం రోజుల వరకు అదే శక్తిని మీరు వరదాన రూపంలో ఆహ్వానం చేసుకుని వాడుకోండి. हफ्ते के बाद भी अगर आपको लगता है, क्योंकि पेपर तो आते हैं और पेपर आते, जैसे क्रोध का पेपर आया, गुस्सा आ गया, तो समझ में आता है कि भाई हाँ शांति की शक्ति की कमी है, या सहन शक्ति की कमी है, या धैर्यता की कमी है, किस में कमी है तो वो मालूम पड़ जाता है. అయితే ఏంటంటే ఇప్పుడు వారం రోజులు మీరు కంటిన్యూ చేసినప్పుడు మీకు పరీక్ష అయితే వస్తుంది కదా. మనం ఎప్పుడైతే తీసుకుంటామో పరీక్ష వస్తుంది. అప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మీకు కోపం వచ్చేసింది అనుకోండి, కోపం వచ్చేస్తే అప్పుడు మనకి కోపం వచ్చింది అంటే అక్కడ ఏదో ఒకటి ఓర్పైన తక్కువ ఉండొచ్చు, లేక సహనమైనా తక్కువ ఉండొచ్చు, శాంతమైనా తక్కువ ఉండొచ్చు. ఇందులో ఏదో ఒకటి తక్కువ ఉంది మనకి. ఆ తక్కువ ఉన్నది మనం తెలుసుకుని దాన్ని మళ్ళీ తిరిగి చేసుకోవాలి. तो मान लो कि एक हफ्ता तक भी आपने आवाहन किया, वरदान बाबा से लिए, सकाश के रूप में अपने अंदर भरा, लेकिन फिर भी आपको लगता है कि हफ्ते के बाद भी जब कोई पेपर आया और फिर भी आपके अंदर वो कमजोरी भले पहले जितने वेग से नहीं आती है, लेकिन थोड़े रूप में अंदर में गुस्सा आया या अंदर में, तो इसका मतलब अभी भी कमी है, तो और एक सप्ताह बढ़ा दो. అయితే మనం వారం రోజులు చేసాక మనకి మళ్ళీ కొంచెం కోపం వచ్చింది. అయితే మొదట్లో ఎంత ఫోర్స్గా వచ్చేదో ఆ వారం రోజులు, ఎందుకంటే బాబాతో వరదాన రూపంలో దాన్ని నింపుకున్నాం మన లోపల. దాన్ని నింపుకున్న తర్వాత మనకి మళ్ళీ పరీక్ష వచ్చింది కొంచెం కానీ మొదట్లో ఎంత ఫోర్స్గా ఉండేదో అంత ఫోర్స్గా రాలేదు, కానీ కొంచెం తగ్గింది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మరో వారం రోజులు మళ్ళీ బాబా నుండి అదే వరదాన రూపంలో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని మీరు మరో వారం రోజులు ప్రయోగం చేసుకోవాలి. तो 2 सप्ताह आप एकाग्रता के साथ जब इसका आवाहन करते हैं, वरदान लेते हैं, आप 15 दिन के अंदर देखेंगे बहुत फर्क पड़ जाता है वो कमजोरी के अंदर. और आपके अंदर वो कमजोरी या तो समाप्त हो जाएंगी या नाम मात्र रहेगी. अगर फिर भी ऐसा लगता है तो 1 सप्ताह और बढ़ा दो. అంటే ఎప్పుడైతే మీరు ఇలా 15 రోజులు చేస్తారో ఆటోమేటిక్గా మీరు వరదాన రూపంలో బాబా నుండి రోజుకి ఆ శక్తిని లోపలికి ఆహ్వానం చేసుకుంటూ ఉంటారో 2 వారాలు అయ్యేసరికి మ్యాక్సిమం మీ దాంట్లో సమాప్తి అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ కొంచెం ఉండిపోయినా మరో వారం రోజులు అంటే ఏకాగ్రతతో దాన్ని మీరు రోజుకి వరదాన రూపంలో ఆహ్వానం చేయాలి. చేసే కూడా కొంచెం ఏదైనా తేడా వచ్చింది అంటే మరో వారం రోజులు పొడిగించుకోండి. अच्छा, तो साल में कितने सप्ताह है? ఇంతకీ సంవత్సరంలో ఎన్ని వారాలు? 52 वीक्स है. 52 वीक्स है ना? 52. हाँ, और 30 कमजोरी के 30 शक्ति 30 गुना 60 शक्ति अगर हो
उसमें कुछ रिपीट हो रही है, तो सारा साल भर अगर ये पुरुषार्थ के रूप में लिया जाए तो साल भर के अंदर सारी कमजोरी मिटेगी या नहीं मिलेगी? అంటే ఇప్పుడు మీకు కొన్ని శక్తులు రిపీట్ అవుతాయి కదా, భలే 7 ఎన్నో మిగిలే, ఒకటి కొన్ని రిపీట్ అయ్యి 7 మిగిలాయి అనుకోండి. అయితే ఇలాగ మీరు 3 వారాలు 3 వారాలు 3 వారాలు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సంవత్సరం అయ్యేసరికి మొత్తం మీవన్నీ బలహీనత, మీ శక్తులన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గరికి ఏమవుతాయి, వచ్చేస్తాయి. మొత్తం మీ దగ్గర ఉండే బలహీనతలన్నీ సమాప్తి అయిపోతాయి. సంవత్సరం అంతా ఏం చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. तो साल भर बाबा जब पूछता है कितना समय चाहिए, तो साल में तो संपूर्ण बनेंगे या नहीं बनेंगे? బాబా ఎంత సమయం కావాలి అని అడుగుతున్నారు. అయితే సంవత్సరంలో మీరు సంపూర్ణం అవుతారా అవరా? अभी हमारा पुरुषार्थ जो है ना वेग है, दिशा नहीं है, वेग है. जब परिस्थिति आती है, परीक्षा आती है, तो उस समय हम बाबा से सकाश लेना चालू करते हैं. नहीं, इसीलिए कहा कि एक्शन प्लान ऐसा बनाए, हमारी कमजोरी की लिस्ट निकालो, उसके अगेंस्ट की शक्ति की कमी जो है वो निकालो, और फिर व्यवस्थित रूप से अगर हम एकाग्रता के साथ उस पर वर्क करना चालू करें, तो हमारी जो संपूर्णता की स्थिति है, सर्वगुण संपन्न होने की स्थिति है, वो बनेगी या नहीं बनेगी साल के अंदर? అంటే మనం ఎప్పుడైతే అన్నీ కూడా విశాలంగా అన్నీ ఫ్రీ చేసుకున్నాం, పెద్దగా చేసుకుని వదిలేసాం, కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా సమయం పరీక్ష వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏకాగ్రం చేసుకుని కూర్చుంటాం యోగం చేయడానికి. అలా కాకుండా మనం ఏంటంటే ఒక టైం టేబుల్ అన్నది మనకి తయారు చేసుకోవాలి. మనం ఏం చేయాలి అన్నది మన ప్లాన్ తయారు చేసుకుంటే ఈ సంవత్సరం లోపున మనం ఇది కానీ అప్పటికప్పుడు చేసుకోవడం కాదు. ఇలాగ మనం ఇప్పుడే మీ బలహీనత లిస్టు తీసుకుని దానికి కావలసిన శక్తులు రాసుకుని దాన్ని సంవత్సరం మొత్తం అంతా మీరు చేసుకుంటూ ఉంటే ఏ సంవత్సరంలో మీరు సంపన్నులు కాలేరా? अभी 10 कमजोरी तो मैक्सिमम बताई, किसी में 5 होंगी, तो 6 महीने में संपूर्ण बनेंगी या नहीं बनेंगी? बताओ. అంటే చూడండి 10 అని చెప్పారు, 10లో కొంతమందికి 5 ఉండొచ్చు. 5 ఉన్నప్పుడు 6 నెలల్లోనే సంపూర్ణం అయిపోతారు కదా. 6 నెలల్లో మీరు మొత్తం సంపూర్ణంగా కావచ్చు. तो बाबा जो कहते हैं बच्चे समय आपको संपूर्ण न बनाए, हम समय से पहले संपूर्ण बने. బాబా అంటారు కదా, సమయం మిమ్మల్ని సంపూర్ణం చేయకూడదు, సమయానికి ముందే మనం సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. नहीं तो समय को मार्क्स मिल जाएगा, हमें अपने उसमें जमा करना है मार्क्स. లేకపోతే సమయానికి మార్కులు వచ్చేస్తాయి, కానీ మార్కులు ఎవరు జమ చేసుకోవాలి? మన మార్కుల్ని మనం జమ చేసుకోవాలి. अब आप बताओ कि कोई भी परीक्षा क्यों आती है? ఇప్పుడు చెప్పండి, ఇంతకీ పరీక్ష ఏదైనా పరీక్ష ఎందుకు వస్తుంది? है ना, परीक्षा जीवन में क्यों आती है? जहां कमजोरी का प्रयोग हुआ वहां परीक्षा आएगी. అంటే ఎక్కడైతే బలహీనతను ప్రయోగం చేశారో అక్కడ తప్పకుండా పరీక్ష వస్తుంది. जैसे मिसाल के रूप में कई बार कोई लोग कहते हैं मैं सब कुछ सहन कर सकता हूं, लेकिन कोई झूठ बोलता है ना, सहन नहीं होता है. అంటే అంటారు ఒక్కొక్కసారి అంటారు కదా, నాకు అన్నీ సహించుకుంటాను, కానీ ఎవరైనా అబద్ధం ఆడితే మటుకు నేను సహించలేను. అన్నీ సహించుకోగలను, కానీ ఎవరైనా అబద్ధం ఆడితే మాత్రం సహించుకోలేను. सही है? కరెక్టేనా? अच्छा, अभी सोचो प्रैक्टिकली कि कोई भी इंसान झूठ क्यों बोलता है या कब बोलता है? అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, ఏ ఒక్క వ్యక్తి అయినా అబద్ధం ఎందుకు ఆడతారు? ఎప్పుడు ఆడతారు? ఎందుకు అబద్ధం ఆడతారు? ఆలోచించండి. क्यों बोलता है, कब बोलता है? ఎందుకు అబద్ధం ఆడతారు? ఎప్పుడు అబద్ధం ఆడతారు? डर से बोलता है ना. वो व्यक्ति के अंदर सत्य को फेस करने की शक्ति नहीं है, तो डर है अंदर में, और वो डर के कारण झूठ बोलता है. ఎవరైనా అబద్ధం ఆడారు అంటే భయం కారణంగానే అబద్ధం ఆడతారు. అంటే సత్యతని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు, భయం ఉంటుంది. ఆ భయం కారణంగా ఏం చేస్తారంటే అబద్ధం ఆడేస్తారు. अब मान लो कि आप वहां जाते हैं, आपसे उसको डर लगता है, आपकी पोजीशन के कारण या आपके नेचर के कारण या जिस भी कारण से उसको डर लगता है,
और वो सत्य बोलने की हिम्मत नहीं है, वो झूठ बोलता है। అంటే మీ పొజిషన్ మీది ఏదో కారణంగానో వాళ్ళకి మీరంటే కొంచెం భయం ఉంటుంది. మీ పొజిషన్ కావచ్చు, మీకు ఇంకేదైనా ఉన్నదాన్ని మీ దగ్గర వాళ్ళు నిజం చెప్పడానికి భయపడి అబద్ధం ఆడేస్తారు. अभी डर जो है या भय जो है, ये पॉजिटिव पावर है या नेगेटिव पावर है? ఇప్పుడు ఈ భయం అన్నది పాజిటివ్ పవరా నెగిటివ్ పవరా? सब जानते हैं नेगेटिव है, అందరికీ తెలుసు నెగిటివ్ అని. माना उसके अंदर नेगेटिव पावर है, तभी भय है, और भय के कारण उसने, भय वाला व्यक्ति जो नेगेटिव पावर वाला है वो नेचुरल नेगेटिव सहारा ही अपनाएगा. तो झूठ बोलना ये नेगेटिव है, इसलिए वो नेगेटिव का सहारा, क्योंकि उसमें इतनी शक्ति नहीं है कि पॉजिटिव को सहारा बना सके, सत्य बोल सके, वो ताकत नहीं है, इसलिए वो नेगेटिव का ही सहारा लेता है. అంటే భయం అన్నది నెగిటివ్ అన్నారు. నెగిటివ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఆయన నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి ఆయన దేన్ని ఆధారం తీసుకోవాలి? నెగిటివ్నే ఆధారం తీసుకోవాలి. కాబట్టి అబద్ధాన్నే ఆయన ఆధారంగా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి నెగిటివ్నే ఆధారం తీసుకున్నాడు. ఆయనకి పాజిటివ్ లేదు, పాజిటివ్ని తీసుకునేంత శక్తి ఆయన దగ్గర లేదు. అందుకనే ఆయన నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి నెగిటివ్నే ఆధారం తీసుకున్నాడు. अब आप अमृत वेला करके गए, मुरली भी सुन कर के गए, अपने अंदर शांति की शक्ति, प्रेम की शक्ति भर के गए, है ना, और भर के जाने के बाद वह जैसे ही झूठ बोला, आपको गुस्सा आ गया. अब गुस्सा पॉजिटिव है या नेगेटिव है? అయితే ఇక్కడ మీరు ఉదయం అమృతవేళ యోగం చేసుకుని వెళ్ళారు, మంచిగా బాగా మురళి విని వెళ్ళారు, చాలా శాంతిని అన్ని నింపుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అవతల వాళ్ళు అబద్ధం ఆడేశారు. ఇంతకీ అది నెగిటివ్. అప్పుడు మీకేం వచ్చింది? కోపం వచ్చింది. అప్పుడు అది నెగిటివా పాజిటివా? अब आप पॉजिटिव पावर भर के गए, अमृत वेला, मुरली क्लास, ये सब करके, तो आपको पॉजिटिव का सहारा लेना चाहिए या नेगेटिव का सहारा लेना चाहिए? మీరేమో అమృతవేళ మురళిలోనూ పవర్ నింపుకొని వెళ్ళారు, మీ దగ్గర పాజిటివ్ నింపుకొని వెళ్ళారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళాక మీరు దేని ఆధారం తీసుకోవాలి? పాజిటివ్ ఆధారం తీసుకుంటారా లేకపోతే నెగిటివ్ ఆధారం తీసుకుంటారా? మీరు పాజిటివ్ నింపుకొని వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి దేన్ని మీరు ఆధారం చేసుకుంటారు? పాజిటివ్నా నెగిటివ్నా? हाँ, लेकिन आपने क्रोध करके नेगेटिव आधार अपना लिया, वो तो नेगेटिव है, इसलिए उसने नेगेटिव आधार अपनाया. आप पॉजिटिव होने के बाद नेगेटिव आधार अपनाते हैं, तो हु इज पावरफुल? అంటే వాళ్ళు నెగిటివ్నే ఆధారం తీసుకున్నారు, మీరు పాజిటివ్, మీరు నెగిటివ్ని ఆధారం తీసుకున్నారు. అంటే మీరు పాజిటివ్ అయి నెగిటివ్ ఆధారం తీసుకున్నారు, వాళ్ళు నెగిటివ్ వాళ్ళు పాపం నెగిటివ్నే ఆధారం తీసుకున్నారు. ఇంతకీ ఎవరు పవర్ఫుల్ అని అడుగుతున్నారు. एक नेगेटिव व्यक्ति आपको तुरंत, आपने दिनचर्या पॉजिटिव चालू करने के बाद भी अगर आपको नेगेटिव बना सकता है, आप उसको पॉजिटिव बनाना चाहिए, उसके बदले वो आपको नेगेटिव बना देता है, तो हु इज पावरफुल? आपका ज्ञान योग कहाँ गया? అంటే మీరేమో అన్ని విని పాజిటివ్ నింపుకొని ఏం చేశారు? నెగిటివ్ తీసుకున్నారు, నెగిటివ్ని ఆధారం చేసుకున్నారు. వాళ్ళేమో వాళ్ళు నెగిటివ్నే ఆధారం తీసుకున్నారు, మీరేమో వాళ్ళకి పాజిటివ్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎవరు పవర్ఫుల్? వాళ్ళు నెగిటివ్ మీరు మీ మీద ప్రభావం వేసిందా? మీ పాజిటివ్ ఏమైనా ఆఖరికి ఏమైంది? ఎవరు పవర్ఫుల్ అయ్యారు? वो तो ज्ञान योग करता नहीं है, वो ज्ञानी है, ज्ञान योग करता नहीं, लेकिन आप तो करते हैं ना. लेकिन फिर भी वो अगर आपको नेगेटिव बना सकता है, आप उसको पॉजिटिव नहीं बना सकते हैं, तो पावरफुल तो वो हो गया ना. అంటే వాళ్ళు జ్ఞానం యోగం పోని జ్ఞానిలే కానీ వినలేదు, చేయలేదు యోగం. మీరేమో జ్ఞానం యోగం అన్ని బాగానే చేశారు, వాళ్ళు నెగిటివ్ ఏమో మిమ్మల్ని నెగిటివ్ చేశారు, కానీ మీరు మాత్రం వాళ్ళని పాజిటివ్గా చేయలేకపోయారు. ఎవరు పవర్ఫుల్ అయ్యారు? पावरफुल हुआ. और फिर आपको पूछे आपको क्या बनना है? सर्वगुण संपन्न बनना है, देवता बनना है, लक्ष्मी नारायण बनना है, राम सीता भी नहीं बनना है. అయితే మీరేమంటారు? మేము సర్వగుణ సంపన్నులు కావాలి, లక్ష్మీ నారాయణులు కావాలి, రాముడు సీత కూడా అవ్వం.
अब कैसे बनेंगे? दिनों दिन नेगेटिव बढ़ता जा रहा है दुनिया के अंदर, और आपको अगर एक सिचुएशन नेगेटिव बना सकती है तो आप पॉजिटिव कब बनेंगे? इसलिए बाबा को पूछना पड़ता है कितना टाइम चाहिए. అంటే మీరేం చేస్తున్నారు, వాళ్ళ ప్రభావం మీ మీద పడింది కదా, అయితే మీరు తయారు కావాలి అనుకుంటే ఎలా అవుతారు? ఎందుకంటే మీరు చూస్తే మీకు ఇంత నింపుకొని పాజిటివ్ చేసుకొని కూడా నెగిటివ్ని పట్టేసుకుంటూ ఉంటే మీరు ఎలా అవుతారు? మీరేమో అన్నీ అయిపోవాలి, సర్వగుణ సంపన్నులు లక్ష్మీనారాయణలు అయిపోవాలంటే ఎలా అయిపోతారు? అందుకే బాబా అడుగుతారు మీకు ఎంత సమయం కావాలి. तो इसीलिए अभी हमारे पुरुषार्थ को हमें फोकस करना है. जैसे वो बताते हैं ना भाई, अग्नि, मैंने पहले भी कहा, अग्नि एक तो सूर्य में है, दूसरा यज्ञ के अंदर है. इसी तरह कॉन्वेक्स लेंस में भी अग्नि है. आप कॉन्वेक्स लेंस को एकाग्र करो, सारे सूर्य की किरणों को एकाग्र करो, कागज जलने लगता है ना? तो उसमें भी अग्नि है. ठीक इसी तरह हमारे पुरुषार्थ में भी वो एकाग्रता चाहिए जो बाबा की शक्ति को हम एक एक कमजोरी को मिटाने की वो एकाग्रता के साथ अभ्यास करें, ताकि उस कमजोरी को हम जला दें. तो जलाने वाला अभी योग भट्टी की आवश्यक. అంటే మనం ఎప్పుడైతే చూడండి మనలో ఈ బలహీనతలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏకాగ్రత ఉండాలి. అంటే దాని మీద పూర్తిగా మనం కాన్సన్ట్రేషన్ అన్నది పెట్టాలి. ఎలాగైతే చెప్పారు కదా, అగ్ని అంటే 3 రకాలు. ఒకటి సూర్యుడి నుండి అగ్ని వస్తుంది, ఒకటి యజ్ఞంలో అగ్ని ఉంటుంది, మూడోది మనం ఏదైతే భూతద్దం పెట్టి కాగితం పెట్టామనుకోండి, ఆ సూర్యకిరణాలన్నీ ఒకే చోట పడ్డం వలన కాగితం కాలిపోతూ ఉంటుంది. అలాగ మనం బాబాతో ఎప్పుడైతే పెట్టుకుంటే ఆ అగ్ని అంటే మనం కంటిన్యూ ఏకాగ్రతతో చేసినప్పుడు ఆ అగ్ని మన లోపల ఉండే ఈ బలహీనతలను ఏం చేయాలంటే సమాప్తి చెయ్యాలి. అంతలాగా మనం ఏం చేయాలంటే ఏకాగ్రత పెట్టుకుని పురుషార్థం చెయ్యాలి. అందుకే యోగ బట్టి అన్నారు. तो इसीलिए हमें अपने पुरुषार्थ को भी अब एक ऐसी दिशा देनी चाहिए कि लक्ष्य बना ले कि ये साल में मुझे संपूर्ण बनना ही है, कमजोरियों से मुक्त सर्वशक्तिमान की संतान में मास्टर सर्वशक्तिमान बनना ही. అంటే మనం లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఏమైనా సరే నా అంటే లక్ష్యం లేకుండా మనకి అవ్వదు కదా. మనలో ఈ బలహీనతలన్నీ నేను పోగొట్టుకోవాలి, సర్వశక్తివంతుడి నుండి అన్నీ తీసుకుని నేను సర్వశక్తివంతంగా మారాలి అంటే ఆ లక్ష్యాన్ని అది పెట్టుకుని మనం చేసుకున్నప్పుడే మనం అలా తయారు అవుతాం. तो जब इस तरह से हम पुरुषार्थ करना शुरू करेंगे तो हमें भी एक सेटिस्फेक्शन मिलेगा. और अमृत वेले के लिए भी लक्ष्य है कि भाई एक सप्ताह तक अगर मुझे ये शक्ति का आवाहन करना है, बाबा से वरदान लेना है, सकाश भरनी है, तो अमृत वेले भी नींद नहीं आएगी. ఎప్పుడైతే మనం అమృతవేళ యోగం చేస్తాం అంటే మనలో ఎప్పుడైతే మీరు ఆ లక్ష్యం పెట్టుకుని అమృతవేళ కూర్చుంటారో, అమృతవేళ మీరు అది నింపుకోవాలని కూర్చుంటారు కాబట్టి మీకు నిద్రే రాదు. ఎందుకంటే దానికోసం నింపుకోవడం కోసం మీరు అదే సంకల్పంలో ఉంటారు కాబట్టి. नहीं तो जैसे कईयों की शिकायत होती है कि भाई अमृत वेले बैठते नींद आती है. क्यों? क्योंकि अपने मन को हमने लक्ष्य ही नहीं दिया कि भाई अमृत वेले हमें क्या प्राप्त करना है. जब बाबा कहते कि सर्व प्राप्ति आपको अमृत वेले हो सकती है, तो क्यों नहीं हो रही है? क्योंकि हमने अपने मन को एक लक्ष्य नहीं दिया है कि हाँ मुझे सर्वगुण संपन्न बनना है. तभी कहा यहाँ शक्ति है, वहां गुण के रूप में वो परिवर्तित हो जाता है. అంటే ఇప్పుడు మనకి అంటారు కదా, కొంతమంది అంటారు అమృతవేళ మాకు నిద్ర వచ్చేస్తుంది అని. నిద్ర ఎందుకు వస్తున్నది అంటే మీకు లక్ష్యం పెట్టుకోలేదు, అందుకే నిద్ర వస్తుంది. ఎందుకంటే లక్ష్యం పెట్టుకుంటే అరే నేను ఇలా తయారవ్వాలి, నేను తీసుకోవాలి బాబా నుండి ఆ శకాశం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం లక్ష్యం పెట్టుకుంటామో మనకి నిద్ర అన్నది రానే రాదు. లక్ష్యం లేకపోతేనే మనకి నిద్ర వస్తుంది. కాబట్టి మనం లక్ష్యం పెట్టుకుని పురుషార్థం చేయాలి. అదే మనం ఆ సర్వగుణాలని ఏవైతే శక్తుల్ని మనం నింపుకుంటామో ఈ శక్తులే మనకి రేపు గుణాలుగా పరివర్తన అవుతాయి. దానికోసమే ఈ బట్టీని మీకోసం పెట్టడం జరిగింది అని. तो इसीलिए अब अपने लिए ये एक्शन प्लान तैयार करना है. कैसे करना है? अंतर्मुक्ता की गुफा में बैठ करके
बाबा कहते हैं ना, अंतर्मुखता की गुफा में चले जाओ, अंतर्मुखी सदा सुखी। क्योंकि जैसे बाबा कई बार कहते हैं रिवाइज कोर्स हो गया, रियलाइजेशन कोर्स भी हो गया, तो अब अपने अंदर ये रियलाइजेशन डेवलप करना बहुत जरूरी है। अब समय इतना तीव्र गति से आगे बढ़ रहा है और अभी तक मैंने रियलाइजेशन ही नहीं किया कि मेरी कौन सी कमजोरी है और कौन सी शक्ति के अभाव के कारण है, तो अंतिम समय वही कमजोरी मेरे लिए पेपर बन जाएगी और अंतिम समय फेल करने के निमित्त बन जाएगी। అంటే మనం ఎప్పుడైతే మన లోపల దీన్ని బాబా అంటారు కదా, రివైజ్ కోర్స్ అయింది, రియలైజ్ కోర్స్ అయిపోయింది, అన్ని కోర్సులు అయిపోయి, కానీ మనం రియలైజ్ చేయలేదు. అందుకే బాబా అంటారు అంతర్ముఖిలే, లోపల గుహలోకి వెళ్ళిపోండి అంటారు. అంటే అంతర్ముఖి యొక్క గుహలోకి వెళ్ళి మన లోపలే మనం దాన్ని రియలైజ్ చేయాలి. రియలైజ్ చేయడం అంటే నాలో లోపాలు ఏమున్నాయి అన్నది నన్ను నేను తెలుసుకోవాలి. అంతేగాని నా లోపాలు నాకే తెలియదు అంటే ఎలాగా? కాబట్టి దాన్ని మనం రియలైజ్ చేస్తే కదా మనం దాన్ని సెట్ చేసుకోగలుగుతాం. కాబట్టి దాన్ని లోపలికి వెళ్ళి దాన్ని అనుభవం చేయండి. అసలు నాలో ఏం లోపాలు ఉన్నాయి, దానికోసం ఏం చెయ్యాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోకపోతే అంతిమంలో ఏవైతే మనకి ఈ లోపాలు ఉన్నాయో అదే మనకి పరీక్షగా వస్తుంది. ఆ పరీక్షగా వచ్చి మనని ఫెయిల్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనలో ఉండే లోపాలని ఏమున్నాయి అని కాస్త లోపలికి వెళ్ళి దాన్ని మీరు అనుభవం చేయండి, రియలైజ్ చేయండి, ఇది నా లోపము, ఇది నాలో ఇంకా ఉంది అని. అప్పుడే మీకు అంతిమంలో పాస్ కాగలుగుతారు. तो इसीलिए ये भट्टी के हिसाब से खाली सर्वगुण संपन्न होने का लक्ष्य नहीं रखो, लेकिन ये साल मुझे प्रैक्टिकली सर्वगुण संपन्न होना ही है, ये लक्ष्य लेकर के यहाँ से जाना है. అంటే ఇప్పుడు బట్టి కోసం బట్టి వరకే అని కాదు, ఈ సర్వగుణాలు నింపుకునే వెళ్ళిపోయేది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు లక్ష్యం పెట్టుకోండి. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో మేము సర్వగుణాలతో సంపన్నులయ్యే వెళ్ళాలి. ఈ ఏడాది మొత్తం మా లక్ష్యం ఇదే, ఏది సర్వగుణ సంపన్నులు కావాలి. तो भट्टी माना जैसे कहा एक परिवर्तन अपने अंदर महसूस करना, तो यहाँ से परिवर्तन के एक राह मुझे प्राप्त हो गई. 2 दिन में तो परिवर्तन होना नहीं है, लेकिन यहाँ से उस राह को पकड़ लेना है कि जिस राह पर मुझे संपूर्णता की ओर आगे बढ़ना है. అంటే బట్టీలో మనం 2 రోజుల్లో బట్టి అంటేనే పరివర్తన. 2 రోజుల్లో మనం పరివర్తన కావడం కాదు, కానీ పరివర్తన అవ్వడానికి మనకి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం మీకు ఇక్కడ దొరుకుతుంది. 2 రోజుల్లో మనం అలా కావడానికి, సర్వగుణాలతో సంపన్నం కావడానికి ఈ 2 రోజుల్లో మీకు ఏదైతే మార్గం లభించిందో ఆ మార్గాన్ని పట్టుకుని మీరు సంవత్సరం అంతా పురుషార్థం చేసి సర్వగుణాలతో సంపన్నులు కావాలి. तो 8 की माला में चलो आए नहीं आए, लेकिन 108 की माला में तो आ सकते हैं कि नहीं आ सकते हैं? పోనీ 8లోకి మాల్లోకి రాలేరు, పోనీ కానీ 108 మాల్లోకి కూడా రాగలరా కదా? अच्छा 108 नहीं, 16,108 में तो आ सकते हैं कि नहीं? పోనీ 108 కాకపోతే 16,108లోకైనా రాగలరు కదా? పోనీ అంతమంది 1,000 మంది లేరు కదా ఇక్కడ. 16,000 మంది కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళం 1000 ఉంటారు. రాలేరా 16,000 మందిలోకి? क्या समझते हैं कहाँ आना है? क्योंकि 16,108 तक तो रॉयल फैमिली 16,108 రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు 16,108 రాయల్ ఎవరెవరు వచ్చేస్తారు? 8 महाराजा महारानी है, 108 राजा रानी, महाराजाओं के नीचे 108 राजा रानी है और 16,108 उनकी रॉयल फैमिली है. అంటే तो वहां तक तो हमें आना है ना. అంటే మహారాజా మహారాణి 8 మంది, 108 మంది వాళ్ళ కింద ఉండే వాళ్ళ రాజులు, ఆ తర్వాత ఉండేవాళ్ళు ఆ రాజా పరివారాలు. కనీసం ఆ పరివారంలోకైనా రాలేమా? సరే రారా. तो वो रॉयल्टी तो अभी से आनी चाहिए, कमजोरी भी चाहिए होगी. ఆ రాయల్టీ మనలో రావాలి కదా. ఆ రాయల్టీ ఎప్పుడు వస్తుంది? మనలో ఉండే బలహీనత మీద మనం విజయులు అయినప్పుడు. ना तो इसीलिए यहाँ से ये लक्ष्य पक्का करना है कि मुझे 16,108 की माला में कुछ भी हो जाए आना ही है. ये लक्ष्य पक्का करना है.
కాబట్టి ఇక్కడి నుంచి మీరు లక్ష్యం పెట్టుకుని వెళ్ళాలి. నేను ఏది ఏమైనా 16,108లోకి వచ్చే తీరాలి, అలా అవ్వాలి అనే లక్ష్యం పట్టుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నారు. क्योंकि 108 में कौन कौन समझता है हम आएंगे? అయితే 108లో మేము రాగలము అన్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? కాస్త చేతులు ఎత్తి. 108 में, हाँ 108లో. वेरी गुड. अगर 108 की यहाँ ही है माला, हाँ, ये तो सारे विश्व में से तो ఇక్కడే 108 వాళ్ళు ఉంటే మరి మొత్తం విశ్వంలో వాళ్ళందరూ मैक्सिमम यहाँ से ही है, फिर तो यहाँ के एक एक सैंपल होंगे जरूर है. మొత్తం ఇక్కడే ఉంటే ఒక్కొక్క శాంపుల్ ఇక్కడ ఉన్నారు కదా అంటున్నారు. 108 में कौन आएगा उसके ऊपर मेरा चिंतन चला, ये कौन आ सकता है. 108లో ఎవరు వస్తారు అన్న దాని గురించి నాకు చింతన నడిచింది, ఎవరు రాగలరు. तो 108 में जो है ना बाबा हर प्रकार का सैंपल लेगा. అంటే 108లో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అన్ని రకాల శాంపుల్ బాబా తీసుకుంటాడు. हाँ? ताकि कोई भी ये ना कह सके बाबा मेरे को इतना काम था, मेरे को ये था, मेरे को वो था, इसीलिए मैं पुरुषार्थ नहीं कर सका. तो बाबा उस सैंपल को आपके सामने रख देगा. देखो ये अगर कर सकते तो आपकी बोलती बंद. అంటే నేను అన్ని నేను ఇవన్నీ ఉన్నాయి, ఇది చేయలేం కదా, ఇది ఇది చెయ్యాలి, అది చేయాలి, ఇది నేను చేయలేను అంటే బాబా అంటాడు ఇదిగో చూడు శాంపుల్, ఎలాగవుతారు వీళ్ళు, है ना. ఇంకప్పుడు నోరు మూసుకోవడం. तो हर प्रकार का सैंपल होगा, एक बच्चा भी होगा, एक बुजुर्ग भी होगा, ఒక मुसलाళ్ళు ఉంటారు, एक मेंटली रिटार्डेड भी होगा, फिजिकली डिसेबल्ड भी होगा. అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మెంటల్ గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. एक बिजीएस्ट व्यक्ति भी होगा, मुर्मू जैसे, है ना, हाईएस्ट पोजीशन पर भी होगा. చాలా బిజీగా ఉన్న వాళ్ళు, హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. అన్నిట్లోనూ బాబా ఒక్కొక్క శాంపుల్ తీస్తారు. आज देखो प्रेसिडेंट होने के बावजूद भी वो अपने नियम धारणा में पक्की है. बाहर जाती है तो बाहर का खाना नहीं खाती है ना, अपने यहाँ किसी को भोजन पर बुलाती है तो नहीं खिलाती है ना, अपने नियम धारणा में कोई उसकी टीका कर रहा है, लेकिन अप्रिशिएट करते हैं. इतनी बड़ी पोजीशन पर होते हुए उसने पहले दिन ये सारे बर्तन बाहर निकाले, नए बर्तन लाए, तो कितनी पक्की है अपने धारणाओं में. ఆమె ప్రెసిడెంట్ అయి కూడా ఆమె ఎంత పక్క ధారణలో ఉంది. వెళ్తూనే మొత్తం అన్ని గిన్నెలు తీయించేసింది. తానే తినదు, ఎవరికి తినిపించదు. అమృత వేళ మిస్ कभी नहीं करती है. मुरली क्लास कभी मिस नहीं करती है. మురళీ క్లాస్ మిస్ చేయదు ప్రెసిడెంట్. नियम धारणाओं में पक्की, हर प्रकार की रॉयल्टी उसने अपने जीवन में डेवलप. तो एक हाईएस्ट पोजीशन वाला भी होगा, तो एक मजदूर भी होगा 108 की माला में, ताकि मजदूर ये न कह सके भाई हम बहुत बिजी रहते थे, हमको तो टाइम ही नहीं मिलता था. बाबा उस मजदूर को आगे कर देगा. ये देखो सैंपल. जैसे बाबा कई बार कहते हैं, हम कॉन्ट्रास्ट बताते ना, बाबा बुजुर्ग था, मम्मा जवान थी, बाबा मेल था, मम्मा फीमेल थी, बाबा बहुत अमीर था तो मम्मा गरीब थी. कॉन्ट्रास्ट बताते हैं. तो 108 की माला के अंदर ऐसे कॉन्ट्रास्ट वाले होंगे जिसको देख करके आप कभी ये कह नहीं सकेंगे इस कारण से मैं पुरुषार्थ नहीं कर सका. అంటే బాబా ప్రతి ఒక్కలోనూ ప్రతి ఒక్క వెరైటీ తీసుకుంటారు. అంటే చూడండి, ఇప్పుడు రాష్ట్రపతి ఆవిడ అంత పొజిషన్లో ఉండి చేయగలుగుతున్నది. అలాగే బాబా ఒక పేదవాళ్ళని కూడా తీసుకుంటాడు. అంటే కూలి వాళ్ళని కూడా తయారవుతారు. కూలీల వాళ్ళలో కూడా అలాగ అన్నిట్లోనూ పక్క ఉండి తయారయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే అంటే బిజీగా ఉండే వాళ్ళల్లోనూ ఒకళ్ళు తయారవుతారు. ఇలా అంగవైకల్యంలో ఉన్న వాళ్ళని ఒకళ్ళని తయారు చేస్తారు. అప్పుడు మీరు చెప్పలేరు. అంటే ఎలాగైతే మమ్మ బాబాకి డిఫరెన్స్, మమ్మ పురుషుడు, బాబా పురుషుడు, మమ్మ స్త్రీ, బాబా ధనవంతుడు, మమ్మ పేదరికం నుంచి వచ్చింది. అంటే ఈ ఇద్దరు కంటే ఇద్దరు సంపన్నం అయ్యారు. అలాగ ప్రతి ఒక్కరిలోనూ బాబా ఒక్కొక్కరు తయారై ఉంటారు. బాబా అందుకని ఎవ్వరూ ఇంకా అనడానికి లేదు నేను ఈ కారణంగా నేను చెయ్యలేను, నా వల్ల అవ్వద్దు అని అనడానికి అవకాశమే లేదు. బాబా ప్రతి ఒక్క శాంపుల్ మన ముందు పెడతారు. చూడండి, వీళ్ళు తయారవ్వగలిగారు, మీరెందుకు తయారవ్వలేరు.
मैं आपको इसीलिए कहा मेंटली रिटार्डेड होंगे। अभी मैं कहीं गई थी गुजरात में एक जगह पर, वहां एक व्यक्ति है, एक व्यक्ति ने अपने पास में एक आश्रम जैसा बनाया है जहां वो 25 मेंटल रिटार्डेड बच्चों को ट्रेन कर रहा है। तो कई लोग अपने बच्चों को वहां छोड़ के गए हैं, देखने भी नहीं आते हैं। वो कहता है कि मैं और मेरी वाइफ जो है और 2 जने रखे हैं, ये 25 मेंटली रिटार्डेड बच्चों को ट्रेन कर रहे हैं। नहीं तो आप सोचो, मेंटली रिटार्डेड 1 सेकंड भी बैठ नहीं सकते, इधर 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 ऐसा होता रहता है, उनका स्थिरता नहीं होती है। लेकिन उसने कहा कि ये 25 बच्चों को मैंने ट्रेन किया है, रोज अमृत वेला करते हैं और आधा घंटा इतनी स्थिरता से बैठते कि कोई अच्छे लोग नहीं बैठ सकते हैं। अब बताओ, और उनका मेमोरी पावर इंक्रीज हो रहा है मेडिटेशन से। बोला हमारा केस स्टडी है 25 बच्चों के ऊपर, उसमें 2-3 बच्चे इतने एकाग्र हो गए हैं कि आप अगर पास में आवाज करो तो भी ऐसा मुड़ के नहीं देखेंगे। ऐसे बच्चों को ट्रेन किया है उसने। అంటే అంటున్నారు, అంటే మెంటల్లీ డిజబుల్, అంటే మెంటల్గా కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మెంటల్లీ బాగులేని వాళ్ళు. అలాంటి పిల్లల్ని ఏం చేస్తారో, ఒక అన్నయ్య గుజరాత్లో ఒక 25 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు. అలాంటి పిల్లల్ని ఏం చేస్తారు, వాళ్ళని చూడాలంటే వాళ్ళ దగ్గర వదిలేశారు. అయినా సరే ఆ 25 మంది పిల్లలకి ఆ అన్నయ్య, ఆయన వాళ్ళ మిస్సెస్ ఇద్దరిని పెట్టుకున్నారు. వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, యోగం నేర్పిస్తున్నారు. ఆ పిల్లలు మామూలుగా మెంటల్లీ ఉండే పిల్లలు మనకి తెలుసు, ఒక చోట వాళ్ళ దృష్టి ఉండదు, ఇటు చూస్తారు అటు చూస్తారు, అటు కదులుతారు ఇటు కదులుతారు. అలాంటి వాళ్ళ చేత ఆయన ఈ మెడిటేషన్ చేయిస్తూ వాళ్ళు ఏకాగ్రతగా కూర్చోగలుగుతున్న, అరగంట ఇటు అటు కదలకుండా. ఎలా కూర్చుంటున్నారు అంటే, అందులో 2-3 పిల్లలైతే పూర్తిగా అనమాట, వాళ్ళ పక్కన శబ్దం చేసినా వాళ్ళు అటు పక్క తిరగరు. వాళ్ళు అంతలాగే ఇటు అటు కదలకుండా కాన్సన్ట్రేషన్తో అలాగే కూర్చుని యోగం చేస్తున్నారు. మామూలు వాళ్ళు కూడా అంతసేపు కూర్చోరు. అంటే అంతలాగా యోగంతో వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చారు. అంటే అలాంటి వాళ్ళు కూడా తయారు అవుతారు. और वो बच्चे इतने डिसिप्लिन हो गए हैं, नहीं तो मेंटली रिटार्डेड कभी इतना डिसिप्लिन नहीं होते हैं। लेकिन जैसे रेड लाइट होती है सब स्थिर होकर के बैठ जाते हैं। देखने जैसा है, देखने जैसी है वो जगह, विजिट करने जैसा है। हम द्वारका, जो द्वारकाधीश कहते हैं, कृष्ण की नगरी है, वहां पर ये 25 बच्चे के ऊपर प्रयोग किया जा रहा है और वो बच्चे आधा घंटा तक लगातार योग कर सकते हैं। आप सोचो, अमृत वेला पूरा समय, दिन में शाम का शाम का योग पूरा आधा घंटा बैठ के योग करते हैं। अब आप बताओ कि ये 108 की माला में आएगा या नहीं आएगा? అంటే ఆ 25 మంది పిల్లలు ఎలాగంటే అమృతవేళ రెడ్ లైట్ వెయ్యగానే అంటే ఎలా కూర్చుండిపోతారు ఏకాగ్రత పెట్టుకుని. సాయంకాలం సంధ్యా సమయంలో కూడా అరగంట యోగం కరెక్ట్గా అలా ఏకాగ్రత పెట్టుకుని కూర్చుని చేస్తారు. ఏం వాళ్ళు ఎందుకు 108లోకి రాలేదు? अच्छे अच्छे स्थान तो देखने जाते हैं, ऐसा स्थान देखने जाओ, आप लोगों को प्रेरणा मिलेगी कि अरे मना हम तो बहुत पीछे रह गए, ऐसा फील आएगा आपको. అంటే ద్వారకలో ఇది ఒక, అంటే ఆయన ఒక ప్రయోగం చేస్తున్నారు 25 మందితో. మీరు వేరేవన్నీ చూడడానికి వెళ్తారు, ఇలాంటిది చూస్తే మీకే అనిపిస్తుంది, అయ్యో మేము ఎక్కడున్నాము, వీళ్ళు మెంటల్గా కూడా బాగులేని వాళ్ళు కూడా ఎంత బాగా చేస్తున్నారు, కాబట్టి అలాంటి స్థానాన్ని చూడాలి అన్నారు. तो इसीलिए कहा कि अभी अपने लिए ये एक्शन प्लान तैयार करना चाहिए, नहीं तो दूसरे नंबर आगे ले जाएंगे और हमको उस वक्त क्या अपने ऊपर रहम आएगा, शर्म आएगी, पता नहीं, कि भाई अगर ये कर सकते थे तो हम क्यों नहीं. కాబట్టి మనం ఏదైతే మనం ప్లాన్ మనం తయారు చేసుకోవాలి, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దానికోసం ప్లాన్ తయారు చేసుకుని దాన్ని కర్మల్లోకి తీసుకుని రావాలి. దాన్ని మనం ప్రాక్టికల్లో పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకన్నా ముందు నెంబర్ వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అప్పుడు మనం పశ్చాత్తాపడడం, మనం ఇదే మిగులుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి దానికోసం
ఏం చేయాలి? ప్రయత్నం కాదు, పూర్తిగా దాని మీద మనసు పెట్టి చెయ్యాలి. ठीक है। ओम शांति। ఓం శాంతి. बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना। संसार से क्या हासिल, एक बार